హాయ్, నేను మీ సత్యవాను. ఈరోజు అయితే నేను ఏం వంటకం చూపిస్తున్నా అంటే చూడండి. మెంతి కడిగి పెట్టుకున్నా, తర్వాత కొత్తిమీర. మెంతి అయితే 15 రూపాయలు, కొత్తిమీర అయితే 5 రూపాయలు. ఇవి రెండు కలిపి ఒక నీళ్ళ చుక్క అంటే కడిగిన నీళ్ళు తప్ప ఇంకా నీళ్ళ చుక్క లేకుండా ఇవి వంట చేసి చూపిస్తా. తర్వాత ఇక పచ్చిమిర్చి, 2 టమాటాలు ఎత్తా, ఒక ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, ఇలాంటి పుల్ల ఉండే గంజు, చిన్న రోల్, ఇప్పటికిప్పుడే అల్లం ఎల్లిగడ్డ దంచుకోవడానికి. సరేనా? ఇప్పుడైతే ఇది కడిగేసుకుందాం చిన్నగా. ఇక చూడండి, మెంతి సన్నం తరిగిన, కొత్తిమీర తరిగిన, ఇక మసాలా డబ్బా, పచ్చిమిర్చి తరిగిన, 2 టమాటా, ఒక ఉల్లిగడ్డ. ఇది చూడండి, అండడానికి గంజు పెట్టిన, అల్లం ఎల్లిగడ్డ దంచిన. ఇప్పుడు నూనె పోసుకున్నాం, గంజు వేడైంది. ఈ మెంతి కొత్తిమీర సంతం ఎందుకు వండుతున్నా అంటే మెంతి అయితే బరువు దిగడానికి మంచిదట, ఇప్పుడు సీజన్ కదా. కొత్తిమీర అయితే థైరాయిడ్కు మంచిదట, కానీ మనం సొంతం మెంతిని కొత్తిమీరను నవ్వలేం కదా. ఈ రకంగా ఇప్పుడు సీజన్లో బాగా అలుకుతారు కదా, వండుకోరి మీరు కూడా. అందుకే నేను అన్ని చూపిస్తున్నాయి. ఇంట్లో అయితే ఎక్కువ నూనె పడుతుంది, నూనెలో గోలించుకోవాలి. అన్ని కూరగాయలు లెక్క నీళ్ళు పోయొద్దు. ఈ 2 టమాటాలు ఎందుకు ఎత్తానంటే టేస్ట్ అంత మెంతి కొత్తిమీర స్మెల్ రాకుండా 2 టమాటాలతోటి టేస్ట్ మారిపోవాలని 2 టమాటాలు ఎత్తన్నా. సరేనా? మీరైతే ఇట్నే వండుకొని తిని చూడాలని నేనైతే వీడియో పెడతాన్నా. మీకు పొద్దున్న వీలు కాకపోతే రాత్రి అయినా వండుకోర్రి. మీరు చూడండి, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఉల్లిగడ్డలు, మీరైతే తెల్లగడ్డలు అంటారు కావచ్చు, మేమైతే ఉల్లిగడ్డలు అంటాం. అల్లం ఉల్లిగడ్డ, చిన్న రోట్లే అప్పటికప్పుడే దంచుకుంటే మంచిగా కమ్మటి స్మెల్ వస్తుంది. అప్పుడే దంచుకోరి. దంచి పెట్టుకుంటే కూడా ఏం కాదు, కానీ కాకపోతే బాగా రోజులు అవుతుంది. ఇప్పటికంత ఫ్రెష్గా ఉండదని అప్పటికప్పుడే దంచుకోమంటాను. చూడురి, అల్లం వెళ్ళి ఇన్ని గోల్ని ఇవి పసుపు వేసుకున్నాం. చూడండి, పసుపు. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసిన. చూడండి, ఇవి దొడ్డు మిర్చి, కారం ఉండేటివి కాదు, ఇప్పుడు కాసినవి తోటలలో దొడ్డు మిర్చి. తర్వాత దీంతో ఏం పర్లేదు కదా. మెంతులు కూడా లావున్నోళ్ళు రాత్రి నానబెట్టి పొద్దున తింటే పొట్టలున్న కొవ్వంతా కరిగిపోతాడట. మా ఆయనకు అట్లనే తిన్నాడు, బాగా బక్క అవుతాడు. అందుకని బంద్ చేసి ఇక మెంతి కూర వండుతున్నా. ఎవరన్నా పొట్ట సైజు పెద్దగా ఉన్న వాళ్ళు అయితే మెంతులు నానబెట్టుకొని పొద్దుగాల తినండి. పొట్టలున్న కొవ్వంతా కరిగి సాప్ అవుతుందట పొట్ట. చూడండి, ఇక ఈ మిరపకాయలలో కొంచెం ఉప్పు అయితే మరీ చెప్తున్నా, ఎక్కువసేపు మూత తీసి పెట్టుకోవద్దట, వెంటనే పెట్టేసుకోరు అన్నిట్లాగా. ఎందుకంటే ఉప్పు మంచిది కాబట్టి నెగిటివ్ అంతా గుంజుకుంటుందట. ఆ నెగిటివ్ గుంజుకున్నది మనం కూరలు వేసుకోవడం వల్ల మనకు అనారోగ్యాలు వస్తాయట. మళ్ళీ పెట్టుకోరి అంటుంది, వివరం చెప్తలే అనుకుంటారని చెప్పేసా. సరేనా? ఇప్పుడు మెంతి ఫస్ట్ పచ్చగూరు ఉడికినట్టు ఉడకాలి. కొంచెం పెద్ద సైజు గంజి పెట్టుకోవాలి. చూడండి ఎంత మంచిగా. ఇది సాపు చేయడానికి బాగా టైం పడుతుందని మా అమ్మని సాపు చేసి ఇవన్నా. నేనైతే 2-3 బాకెట్లలో కడిగి తరుక్కున్నా. మీరు కూడా ఒకరోజు తీసి ఒకరోజు అంతా సాపు చేసి పెట్టుకొని మంచిగా కడిగి పెట్టుకొని అందుకోర్రి. అప్పటికప్పుడు చేయాలంటే వీలు కాదు, అంత కమ్మగా కూడా ఉండదు, అంత నీట్గా కూడా ఉండదు. అందుకని ఇప్పుడు బాగా బిజీగా ఆడోళ్ళకు ఇది ఒకరోజు తీసుకొని ఒకరోజు సాపు చేసి పెట్టుకొని వండుకోవాలి. ఇప్పుడైతే మెంతేసిన ఇంకా చూడండి, ఎంత వేసినా ఎంత దగ్గరకు వచ్చింది చూడండి. ఇది మెంతి మంచిగా సన్నం కరిగితే ఇట్లుంటుంది. చూసిరా, ఇంకా పూర్తిగా వేస్తుంది. చూడరు, ఇంకా మిర్చీలు చూడడానికి ఎంత కొట్టింది, పెద్ద గిన్నె నిండా కొట్టింది. ఇప్పటికిప్పుడు ఇంకా పూర్తి ఉడకలే. ఎంత అయింది చూడండి. ఇట్లా పుల్ల వండుకునే గిన్నె పెట్టుకోవాలి.
చిన్న గిన్నె పెట్టుకుంటే మంచిగా ఉడకది, టేస్ట్ మంచిగా ఉండదు. అంత పిండి పిండిగా చూడండి. ఇంకొంచెం ఉడకాలి. చూడండి ఇగో మెంతి ఎంత మంచిగా ఉడికింది. ఇగో ఇప్పుడైతే కొత్తిమీర ఇదంతా, మరి ఇదంతా కొత్తిమీర అవుతుంది మంచిగా ఉంటుందా కూర అనుకుంటురా? సూపర్ ఉంటుంది. చెప్పిన కొత్తిమీర ఏమో థైరాయిడ్కు, మెంతి అయితే బరువుకు. మీరు కూడా ఇప్పుడు అన్ని తోటలలో మంచిగా అలుపుతారు, పచ్చగా పచ్చిదే చూస్తే తినబుద్ధి అవుతుంది. మీరు కూడా వండుకోవాలని ఈ వీడియో పెట్టినా. నేను ఇవరకు వండినా కానీ పెట్టలేదు. ఈ వీడియో పెడితే అందరు వండుకుంటారు కదా అని అనిపించి వీడియో పెట్టిన. చూడండి ఇప్పుడు ఇది కూడా మొత్తం ఉడికినాక టమాటా వేసుకుందాం. ఇటు సైడ్ ఏం చేస్తుంది అనుకుంటారా? రోజు మా ఆయనకు మిరియాలు, ఓమా, మెంతులు, తర్వాత కొత్తిమీరలు, జీలకర్ర ఇవన్నీ కలిపి రోజు 2 సార్లు ఒక చిన్న గ్లాసుడు కషాయం పెట్టిస్తా. దుమ్ము పని చేయడం వల్ల గోళీలు టానికులు తాగితే పోతలేదు. ఇది తాగితే గొంతు సాపయి దగ్గు, అందుకే దుమ్ము పని చేసినప్పుడు వస్తుంది. మరి దగ్గు కోసం డాక్టర్ని అడిగితే దుమ్ము పని ముక్కులకు నోట్లకు పోకపోతే రాదంటాడు. ముక్కులకు నోట్లకు పోకుండా దుమ్ము పని చేయరాదు కదా. ఇది ఒక్కటి చిన్న చిట్కా అంతే. ఇది తాగడం వల్ల కొద్దిగా తక్కువ ఉంటుంది, రాత్రి వస్తలేదు, పొద్దున వస్తుంది. అందుకని ఈ కషాయం రోజు 2 సార్లు పెడతాను. మీరు కూడా ఎవరన్నా జలుబు, సర్ది ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు. నేను కూడా ఇంట్లో కొన్ని పాలు పోసుకొని పెట్టుకొని తాగుతున్నా. సరేనా? చూడండి చూడండి కొత్తిమీర వేసిన కదా, చూడండి కొత్తిమీర వేసిన కదా, అది కూడా ఉడికింది. ఇప్పుడు ఈ టమాటాలు వేసుకుందాం. వీటితోటి మంచిగా ఉడకాలి, కలుపుడు అవసరం లేదు, ఇవే ఉడుకుతాయి. చూడండి ఇవన్నీ ఉడికి అవిటి రసం బయటికి వెళ్ళాలి. అప్పుడు ఇది కషాయం అన్నట్టు. ఇంతసేపు ఉడక కాబట్టి ఇంకా కూడా ఉడకలే. చూడండి టమాటాలు వేసినాం కదా, ఎట్లుందో చూద్దాం. చూడు ఇంకా ఉడకలే. ఇది రాత్రిపూట వండుకొని పొద్దున కూడా తినచ్చు. ఎందుకంటే పొద్దున తీరది, ఇంత మంచిగా వండడానికి ఆగమాగం అవుతుంది. రాత్రి అండి పెట్టుకొని చలికాలం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు, తినచ్చు డైరెక్ట్. చూడండి నేనైతే కలుపుతాను. మంచిగా కలిపితే మళ్ళీ ఒక్కసారి మూత పెడితే మళ్ళీ ఉడకాలి. సరేనా? ఇది చూడండి కషాయం అయితే అయింది. ఇది వడగొత్తన్నా. చూడండి రోజుకి 2 సార్లు తాగొచ్చు. పొద్దున తాగొచ్చు. చూడండి ఇగో ఇలా ఉంటుంది. మీరు కూడా తాగాలనుకుంటే తాగొచ్చు. మెంతి కొత్తిమీర కూర రెడీ. చూసిరా ఎంత మంచిగా ఉడికినా. ఇప్పుడు దీన్ని రొట్టెలైనా, పూరీలైనా, అన్నములైనా తినచ్చు. ఇగో చూడండి, ఇంకో రొట్టెలు తిని చూపిస్తా. ఇగో చూడు రే, చపాతి వేసిన. ఇక చూడండి రొట్టెలు అయితే నేను తింటున్నా. ఇగో ఈ రొట్టె రాత్రి, ఇప్పుడు దాదాపు రాత్రి 7:25 అవుతుంది. రొట్టెల మెంతి కూర వండుకొని తినూరు పొద్దున్న వీలు కాకపోతే. చూసిరా చపాతి. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్. నేను నమ్మను. నేను చేసే వంటలైనా, యాక్టింగ్లైనా, మాటలైనా మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోర్రి, షేర్ చేయరి, లైక్ చేయరి. ఈరోజు మెంతి కొత్తిమీర కూర అండుడు తినుడు మరీ చూపించిన. మీరు కూడా ఇలా వండుకోర్రి. బరువు ఉన్న వాళ్ళకైనా, తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళకైనా మెంతి కొత్తిమీర సమానం కలిపి 2 టమాటాలు వేసి ఇలా వండుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి మంచిది. పొద్దున అస్సలు వీలు కాదు ఆడోళ్ళం కాబట్టి. బాగా దానికి టైం పడుతుంది శుద్ధి చేయడానికి. ఆగమాగం అయితే అస్సలు వండుకోవద్దండి. ఒకరోజు శుద్ధి చేసుకొని 2-3 బాకిట్లలో కడగాలి, మట్టి అంటుతుంది. కడిగి ఫ్రెష్గా కొత్తిమీర, తర్వాత మిర్చి, 2 టమాటా, అల్లం, ఎల్లిగడ్డ, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి వండుకొని నూనెలే ఫ్రై 2 టమాటాలతో ఉడికితే మస్తు కమ్మ ఉంటుంది. అన్నంలో, వేడన్నంలైనా, రొట్టెలైనా, తర్వాత పూరీలైనా తినండి. మీ ఆరోగ్యం కాపాడుకోండి. నేనైతే చేసి చూపించిన. మీకు నచ్చంది కామెంట్ పెట్టండి. సరేనా? బాయ్. నేను మీ సత్యవ్వను. ఉంటానా?